రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. హాయ్, నేను మీ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ చిత్రాలు. మగధీర, ఆర్ఆర్ఆర్ అండ్ అలాగే బాహుబలి తర్వాత ఆర్ఆర్ఆర్ తో సూపర్ హిట్ సినిమా తీసేశాడు మన జక్కన్న. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు దర్శక ధీరుడు రాజమౌళి. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన తర్వాతి సినిమా చేయనున్నారు. ప్రీ ప్రొడక్షన్స్ పనులు అయితే జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. కన్నడ సినిమాలు తెలుగు సినిమాల కంటే ఎక్కువగా ఆడుతున్నాయి. కాంతారా తర్వాత సూపర్ బ్లాక్ బస్ట్ హిట్స్ అయితే మనకి కన్నడలో కూడా చూస్తున్నాం. అండ్ కన్నడ హీరో దర్శన్ జైలుకు వెళ్ళగానే ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. దీంతో జైల్లో ఉన్న దర్శన్ అభిమానుల గురించి ఆరా తీశారు. ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని దర్శన్ అభిమానులకి లాయర్ ద్వారా తెలిపారు. వివాహ భోజనంబు ఈ పేరుని ఈ పాటలో ఎక్స్ట్రాక్ట్ చేసి నిజంగానే సందీప్ కిషన్ గారు పేరు పెట్టారేమో తన రెస్టారెంట్కి అన్నట్టుగా ఉంది. హీరో సందీప్ కిషన్ నడుపుతున్న వివాహ భోజనంబు రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారని సోషల్ మీడియా వార్తలు వైరల్ అయ్యాయి. ఎలాంటి దాడులు తమ హోటల్లో జరగలేదని, తమ హోటల్ అన్ని విధాలుగా పరిశుభ్రంగా ఉందని సందీప్ కిషన్ ఎక్స్ వేదికగా అయితే స్పందించారు. ఈజీ ఏజింగ్ బ్యాక్ అన్నట్లుగా ఉంది. ఎందుకు అంటే మన కమల్ హాసన్ గారు నిజంగానే ఏజ్ లో వెనక్కి వెళ్ళిపోతున్నారా? ఏ గెటప్ అయినా అప్పుడు భారతీయుడు చూసినా ఇప్పుడు భారతీయుడు చూసినా ఆయన అయితే అస్సలు అలాగే ఉన్నారనిపించింది. భారతీయుడు 2 మూవీకి సంబంధించి ఈ నెల 12న రాబోతున్న క్రమంలో నిర్మాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్స్ రేట్లు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. జూలై 12 నుంచి 19వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో 50 రూపీస్, మల్టీప్లెక్స్ లో 75 రూపీస్ వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చింది. ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా కల్కి హిస్టరీస్ గురించి, మిస్టరీస్ గురించి, అలాగే మైథాలజీ గురించి మరి కాస్త అందరిలోని ఆసక్తి పెరిగింది. రిలీజ్ అయ్యి 2 వారాలైనా బాక్స్ ఆఫీస్ ముందు దూసుకెళ్లిపోతుంది. అయితే ఈ సినిమా ఇంకా లాంగ్ రన్ అవ్వాలంటే టికెట్స్ రేట్స్ కాస్త తగ్గించాలని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. దీంతో నేటి నుంచి టికెట్స్ రేట్లు కాస్త తగ్గుతున్నాయి. కోలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్, ఈయన నిజంగానే కలికాలంలో రాముడిలాగా మనందరికీ కనిపించారు. అండ్ అను రాఘవపూడి అయితే అలాగే చూపించారు. తమిళ డైరెక్టర్ సెల్వమణితో ఈయన ఒక సినిమా చేయబోతున్నారు. సెల్వమణి సెల్వరాజన్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా రాబోతుంది. అయితే ఈ సినిమాలో దుల్కర్ సరసన కృతి శెట్టిని హీరోయిన్ గా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ తాంగ్లాన్ సినిమాకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇంకా రంజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను అయితే మేకర్స్ రిలీజ్ చేశారు. అండ్ ఇది చాలా డిఫరెంట్ గా ఉంది. అయితే తాంగ్లాన్ సినిమాకి సంబంధించి విక్రమ్ దీనికోసం మారిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. జూలై 12న ముంబైలో జియా కన్వెన్షన్స్ లో అయితే జరుగుతోంది అంబానీల పెళ్లి సందడి. ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి రామ్ చరణ్ దంపతులు హాజరు కానున్నారు. ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసిన చరణ్ ఇవాళ ఉపాసనతో కలిసి ముంబై వెళ్లనున్నారు. హైడ్రోజన్ పెరాక్సైడ్, ఎక్కడైనా చిన్న దెబ్బ తగిలితే ఖచ్చితంగా మనం హైడ్రోజన్ పెరాక్సైడ్ అయితే వాడతాం. కానీ హైడ్రోజన్ పెరాక్సైడ్ కి సంబంధించి అటు మెడికల్ హిస్టరీలో అలాగే సినీ ఇండస్ట్రీలో పెద్ద సమస్యగా మారిందనే చెప్పాలి. హైడ్రోజన్ పెరాక్సైడ్ నెబ్యులైజర్ ని ఉపయోగించడం గురించి సమాంతా ఇటీవల చేసిన ఒక పోస్ట్ ఆన్లైన్ లో భారీ చర్చకి అయితే దారితీసింది. అయితే ఈ విషయంపై ఘాటుగా స్పందించిన ఒక డాక్టర్ ఎట్టకేలకి సమంతాకి సారీ చెప్పడం జరిగింది. ఇంకా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశాడు ఈ సారీ గురించి. రాత్రి 10 దాటిన తర్వాత
ఏ పబ్ ముందు మనం నించున్నా సరే ఒక్కటే పదం వినిపిస్తుంది, ఒక్కటే లైన్ వినిపిస్తుంది. దట్ ఇస్ జై బాలయ్య. బాలకృష్ణ లేటెస్ట్ సినిమా NBK 109 బాబీ డైరెక్షన్ లో వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాకి వీర మాస్ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. త్వరలోనే దీనిపై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. ఆక్షన్లో నిజంగా మనకి ఏదైనా దక్కింది అంటే ఆ సంతోషం వేరే రకంగా ఉండదు. అలాంటి ఆక్షనే ఓటీటీలకి కూడా ఉంది. ఎందుకంటే కల్కి ఓటీటీ తెలుగు రైట్స్ని అయితే అమెజాన్ ప్రైమ్ దక్కించుకున్నట్లు మేకర్స్ తెలిపారు. హిందీ రైట్స్ని నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమా ఆగస్ట్ 15న ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందని చెప్పేసి టాక్ నడుస్తోంది. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటిస్తోంది. దట్ ఈస్ దేవరా సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా అంబానీల పెళ్లి వేడుకల్లో జాన్వీ కపూర్ తన బాయ్ ఫ్రెండ్ శీకర్ పహారియాతో కలిసి అటెండ్ అయింది. బాలీవుడ్ భామ ఊర్వశి NBK 109 షూటింగ్ లో ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైనట్లుగా సమాచారం మనకి తెలుస్తోంది. కానీ దీనిపై మూవీ యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. అంటే ఇది షూటింగ్ లో భాగం అని చెప్పాలా లేకపోతే నిజంగానే జరిగిందా అనేది మనమైతే వేచి చూడాల్సిందే. 200 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. అండ్ దీంట్లో సుకేష్ తో పాటుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ భామ జాక్లిన్ ఫెర్నాండెస్ మరోసారి ఈడీ నోటీసులు అయితే పంపించింది. ఆమెకి సంబంధించిన ఆస్తులు అండ్ అలాగే వాటిని అటాచ్ చేస్తూ వివరాలకి మరొకసారి హాజరు కావాలని ఈడీ కోరింది. సౌత్ హీరోయిన్ సాయి పల్లవి అంటే మనందరికీ చాలా ఇష్టం. ఎందుకంటే వచ్చిండే మెల్లగా వచ్చిండే అంటూ నిజంగానే తను వచ్చి మన హృదయాలు అన్నీ దోచేసింది. అండ్ తను చేసిన అన్ని సినిమాలలో కంటెంట్కి పాత్రకి ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఇస్తుంది. అండ్ అలాంటి పాత్రలనే ఎంచుకుని ముందుకు సాగిస్తూ ఉంటుంది తన ప్రయాణాన్ని. అయితే ఇప్పుడు మాత్రం డిఫరెంట్ జాన్రాస్లో అయితే పాత్రలు చేయాలని అనుకున్నట్లుగా తనైతే తెలిపింది. రవితేజ నటిస్తున్న మిస్టర్ బచ్చన్ మూవీకి సంబంధించి ఫస్ట్ సింగిల్ సాంగ్ ని అయితే రిలీజ్ చేశారు మూవీ యూనిట్. అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 15న రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. మరి ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఎలా కనిపిస్తాడో మనం అయితే వేచి చూడాల్సిందే. పొలిమేర సినిమా చూశారు కదా. పొలిమేరాకి సంబంధించి ఒక కొత్త అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. పొలిమేరా 2లో ఎంత భయానకంగా అనిపించిందో ఇంకా సత్యం రాజేష్ పొలిమేరా 3 పై అనౌన్స్మెంట్ చేశారు. ఒక పోస్టర్ రిలీజ్ చేస్తూ త్వరలోనే ఆడియన్స్ మరింత భయపెట్టేందుకు పొలిమేరా 3తో మీ ముందుకు రాబోతున్నామని చెప్పేసి మన సత్యం రాజేష్ చెప్పుకొచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి లేటెస్ట్ సినిమా ద గోట్. విజయ్ ఇళయ తలపతి అంటే ఎవరికి నచ్చరు చెప్పండి, ఎవ్రీబడి లవ్స్ హిమ్. సో గోట్ సినిమాకి సంబంధించి థియేట్రికల్ హక్కులు మైత్రి మూవీ మేకర్స్ భారీ ధరకి కొనుగోలు చేశారట. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రభాస్ ఇంకా సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ సినిమాలో ఒక కొరియన్ యాక్టర్ ను విలన్ గా చూపించబోతున్నారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఇంకా అలానే ఎక్కువైపోయింది. దీనిపై మూవీ టీమ్ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియా వార్తల్ని నమ్మొద్దంటూ టీవీ యూనిట్ చెప్పుకొచ్చింది. అండ్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. బట్ ఈ జానరా ఖచ్చితంగా హారర్ థ్రిల్లర్ కలిపి ఉంటుందని చెప్పేసి అంటున్నారు మేకర్స్. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ లక్కీ చామ్ గా అయిపోయింది శ్రీలీల. ప్రస్తుతం తను డాన్స్ తోనే కాదు, తన భరతనాట్యంతోనే కాదు, ఇంకా సినిమాల్లో కూడా చాలా సందడిగా సినిమాల్లో యాక్ట్ చేస్తోంది. అండ్ ప్రస్తుతం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని తెలుస్తోంది. అక్కడ యంగ్ హీరో వరుణ్ ధావన్ తో శ్రీలీల డెబ్యూ మూవీ ఉంటుందని చెప్పేసి టాక్ వినిపిస్తోంది. శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ కోసం అంతా సిద్ధమైందని చెప్పేసి సమాచారం. Thank you so much for watching. This is Sudha Ganti signing off. మీరు చూస్తున్నారు RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.